హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వావ్ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ప్రతిరోజు మనం భూమి మీద ప్రయాణిస్తూ ఉంటాం, కానీ భూమి బయట ఏముందో తెలుసుకోం. ఇవాళ మనం భూమి బయట ఏముందో సైంటిఫిక్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. మొదటగా చంద్రుడు, సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, మిల్కీవే, ఇతర గెలాక్సీలు, బ్లాక్ హోల్స్, డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ, చివరిలో విశ్వం సైజు గురించి మనం తెలుసుకుందాం. మొదటగా చంద్రుడు భూమికి 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉన్న సహజ ఉపగ్రహం. దీని డయామీటర్ 3,474 కిలోమీటర్లు. భూమి కంటే చిన్నది. చంద్రుడిపై గాలి, నీరు, అట్మాస్ఫియర్ లేకపోవడంతో జీవనం సాధ్యం కాదు. కానీ దీని గ్రావిటీ భూమిని స్టెబుల్గా ఉంచుతుంది, సముద్రంలో అలలు తెప్పిస్తుంది. తర్వాత సూర్యుడు భూమికి దాదాపు 15 కోట్ల దూరంలో ఉన్న మీడియం సైజ్ స్టార్. భూమికి దగ్గరలో ఉన్న మొదటి నక్షత్రం సూర్యుడు. సూర్యుని వెడల్పు దాదాపు 14 లక్షల కిలోమీటర్లు. దీని సర్ఫేస్ టెంపరేచర్ దాదాపు 5,500 డిగ్రీల సెల్సియస్. ఇది హైడ్రోజన్, హీలియంతో ఫ్యూజన్ రియాక్షన్ జరిపి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. భూమి దీని చుట్టూ ఎలిప్టికల్ ఆర్బిట్లో 365.25 రోజుల్లో తిరుగుతుంది. అందుకే లీప్ ఇయర్ వస్తుంది. సూర్యుడు లేకపోతే భూమి ఫ్రోజన్ బాల్లా అయిపోతుంది. మనకు సూర్యుడు చాలా పెద్దగా కనిపిస్తాడు, కానీ మిగతా నక్షత్రాలన్నీ చిన్నగా కనిపిస్తాయి. ఎందుకంటే అవి ఉన్న డిస్టెన్స్ వల్ల. ఒక స్టార్ దూరం 4.24 లైట్ ఇయర్స్, అంటే లైట్ స్పీడ్లో కూడా 4 సంవత్సరాలు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. మన గెలాక్సీ పేరు మిల్కీవే. ఇందులో సుమారు 100 నుంచి 400 బిలియన్ స్టార్స్ మరియు బిలియన్ గ్రహాలు ఉన్నాయి. సూర్యుడు సెంటర్ నుంచి 27,000 లైట్ ఇయర్స్ దూరంలో ఒక ఆమ్లో ఉన్నాడు. సెంటర్లో సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంది. రాత్రి వైట్ బ్యాండ్లా కనిపిస్తుంది. అది స్టార్స్ మరియు లైట్ కలిసిన ఎఫెక్ట్. మిల్కీవే ఒకటే కాదు, విశ్వంలో 2 ట్రిలియన్ గెలాక్సీస్ ఉన్నాయి. దగ్గరలో ఆండ్రోమెడా అనే గెలాక్సీ 25 లక్షల లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇందులో దాదాపు 1 ట్రిలియన్ స్టార్స్ ఉన్నాయి. ఇవి స్పైరల్, ఎలిప్టికల్, ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటాయి. ఇప్పుడు బ్లాక్ హోల్స్ అనేవి సూపర్ డెన్స్ ఆబ్జెక్ట్స్. గ్రావిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో లైట్ కూడా ఎస్కేప్ కాలేదు. 40 లక్షల సూర్యుల మాస్ స్టార్స్ చనిపోతే బ్లాక్ హోల్గా మారతాయి. మొదట బ్లాక్ హోల్ ఫోటో 2019లో తీశారు. విశ్వంలో 27% డార్క్ మ్యాటర్, 68% డార్క్ ఎనర్జీ ఉందట. డార్క్ మ్యాటర్ కనిపించదు, కానీ గ్రావిటీ ఎఫెక్ట్ చూపిస్తుంది. గెలాక్సీలు రొటేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. డార్క్ ఎనర్జీ విశ్వాన్ని ఎక్స్పాండ్ చేస్తుంది. 18.8 బిలియన్ ఇయర్స్ అప్పటి బిగ్ బ్యాంగ్ నుంచి స్పీడ్ పెరుగుతుంది. విశ్వం ఎంత పెద్దది అంటే 93 బిలియన్ లైట్ ఇయర్స్ వరకు విస్తరించి ఉంది. భూమి దీనిలో ఒక డార్క్ పార్టికల్ కంటే చిన్నది. అది ఫ్రెండ్స్, భూమి బయట ఏముందో సైంటిఫిక్గా కవర్ చేసాం. చంద్రుడి నుంచి విశ్వం సైజు వరకు. మరిన్ని వీడియోల కోసం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చెయ్యి.